కొన్ని రోజుల క్రితం మదనపల్లిలో మీరు వినుంటారు. ఒక పేరెంట్స్ స్పిరిచువల్ కల్ట్‌లోకి వెళ్ళిపోయి ఆడపిల్లలిద్దరిని సాక్రిఫైస్ చేసేశారు. అది ఏ పార్టీ మెంటల్ డిజార్డర్ అంటే దాన్ని అసలు ఊహకందని విషయం మ్యామ్. ఆడపిల్లలిద్దరిని చేతికి ఈడొచ్చిన ఆడపిల్లల్ని అలా చేశారని. అది వాట్ కైండ్ ఆఫ్ డిజార్డర్ ఇస్ దట్ మ్యామ్? ప్రైమా ఫేసి మీరు చూస్తే. అంటే ఒక్కటి దీన్ని మనకి కొంత డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. మనం బిఫోర్ యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నేను హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ మా సైకియాట్రీలో. ఒక్కటి ఏంటంటే ఈ కొన్ని కల్ట్స్ ఉంటాయి. దానిలో ఏంటంటే కొన్ని వాల్యూస్ అవన్నీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు వీళ్ళు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలీజియస్ పీపుల్ ఉండొచ్చు, ఆర్ కొంతమంది ఫాల్స్ బిలీఫ్స్తోనూ సూపర్స్టిషన్స్తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వల్నరబుల్ పీపుల్, నేను ఇక్కడ అగైన్ నేనేం చెప్తానంటే వల్నరబుల్ బ్రెయిన్ లాగే వల్నరబుల్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఏంటంటే చాలా మెత్తక స్వభావంగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని నమ్మేస్తారు, బిలీవ్ చేస్తారనమాట. అట్లాంటి వాళ్ళు అంటే ముఖ్యంగా ఈ మన సోషో కల్చరల్ బిలీఫ్లో ఏంటంటే ఈ బాణమతి కానీ లేకపోతే ఈ చెడు ఇట్లా జరుగుతుంది, స్టార్స్ ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. కొంతమంది వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది అన్నట్టు వీళ్ళు నటిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళ డబ్బు సంపాదన కోసం వీళ్ళని ఆ కల్టులో వీళ్ళని చేర్చుకుంటారనమాట. చేర్చుకొని వీళ్ళకి ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళకి నమ్మిస్తారు. వాళ్ళకి ఏదో అంటే స్పిరిచువల్ బుక్స్ గురించి చెప్తున్నట్టు లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ, అవి ముఖ్యంగా వాళ్ళు చెప్పేవి ఎట్లా ఉంటాయంటే నెగిటివ్ జరుగుతాయి, దాన్ని ఇవేట్ చేయాలంటే మీరు ఏమేం చెయ్యాలి అన్న రిచువల్స్ చెప్తారు. ఈ రిచువల్స్ అన్నవి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తూ దీనికి కోరిలేషన్ చెప్తారనుకోండి, ఇలా చెప్తే ఇలా జరుగుతుంది అనేటప్పటికి వీళ్ళకి యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి అయితే యాంగ్జైటీ పెరిగిపోవటంతో పాటు వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఫిక్స్డ్ అయిపోతుంది. డెల్యూషన్స్ లాగా, అదే దాన్ని డెల్యూషన్స్ ఆ లెవెల్కి వస్తారు. వాళ్ళు డెల్యూషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఇది నిజము, ఆయన చెప్పాడు, ఇదే వేదం అన్నట్టు. వాళ్ళు ఇంకా ఎంత మార్పు వచ్చేస్తుందంటే వాళ్ళ మనస్సు పూర్తిగా డివియేట్ అయిపోతుంది, వాళ్ళ ఎమోషన్స్ కూడా దాని మీదే వెళ్ళి వాళ్ళు ఇంకా వేరే ఆలోచనలు ఉండదు, అంటే రోబోస్ లాగా అయిపోతారనమాట.